నడి రోడ్డు నుండి గూటికి చేరిన రేషన్ సరుకులు. నెల్లూరు నగరంలో 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెల్ల మాలాద్రి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రేషన్ సరుకులు రేషన్ షాపుల వద్దే సరుకులు పంపిణీ చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ సరుకులు రేషన్ బియ్యం అక్రమ రవాణానికి అడ్డుకట్టవేసిన తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వంలో 1860 కోట్లు దుర్యోగం చేసిన గత ప్రభుత్వం అలాంటి అక్రమానికి పాల్పడకుండా రేషన్ సరుకులు రేషన్ డీలర్ల వద్ద ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నదే. గత ప్రభుత్వం 960 ఎన్డీఓ వాహనాల కోసం 1860 కోట్ల దుర్యోగం చేశారు అని తెలిపారు. అదేవిధంగా దివ్యాంగులకు, వృద్ధులకు రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తారని అన్నారు. ఎన్డీఓ వాహనాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రోడ్లమీద బారులు తీసి ఇబ్బంది పడుతూ రేషన్ సరుకులు తీసుకుంటున్నారని, అలాంటి పరిస్థితి రాకుండా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ సరుకులు తెచ్చుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ ఇన్ఛార్జ్ కిన్నెల సాగర్, రేషన్ డీలర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే వెహికల్ అయితే అది వచ్చినప్పుడే తీసుకోవాలి, రోడ్లో కూడా చెప్పాలి. మీ ఇదే మంచి పద్ధతి. రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ రోజు నుంచి అంటే జూన్ 1వ తేదీ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు నుండి స్టోర్ల వద్దే రేషను ఇవ్వడం ఆర్డర్లు పాస్ చేశారు. ఇది చాలా లబ్ధిదారులకు చాలా మంచి శుభవార్త అని తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా 15 రోజులు స్టోరు ఉదయము సాయంత్రము 2 పూట్ల స్టోర్లో లబ్ధిదారులకు సరుకులు ఇస్తారు. దాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా, అవసరం లేనప్పటికీ కూడా సుమారుగా 1600 కోట్లు వెచ్చించి వాహనాలను కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఒక భారం, ఒక బర్డెన్గా తయారు చేసింది. దానివల్ల ప్రజలకి అంత చెప్పుకోదగ్గ ఉపయోగం ఏం లేదని చెప్పి అప్పుడే ప్రజలందరూ అనుకోవడం జరిగింది. ఎందువల్ల అంటే వెహికల్ వెళ్ళిన, ఆ వాహనం వెళ్ళిన సమయానికి చాలా మంది పనులకు వెళ్ళిపోవటము, బయట బతుకు తెరువుకి బయట పనులకు వెళ్తా ఉంటారు. వాళ్ళకి మిస్ అయిపోతా ఉంటాయి. అదే ఇప్పుడు రేషన్ షాప్ అనుకోండి, ఇళ్ల మధ్యలోనే ఉంటది. రేషన్ షాప్ అంటే ఎక్కడో ఉండదు. ఆ సరౌండింగ్ రేషన్ కార్డు లబ్ధిదారులు చుట్టుపక్కనే ఉంటారు. కాబట్టి 15 రోజుల లోపల వాళ్ళు ఏ సమయంలో వాళ్ళకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి తీసుకోవచ్చు. రోజు 2 పూట్ల ఉదయం సాయంత్రం 2 పూట్ల 15 రోజులు రేషన్ షాపులు ఆన్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు లబ్ధిదారులు రేషన్ షాపులకు వచ్చి సరుకులు తీసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రేషన్ షాపు డీలర్లు కూడా ఒక ప్రభుత్వ దీన్ని అర్థం చేసుకొని రేషన్ షాపు డీలర్లు కూడా అవినీతికి తావు లేకుండా ప్రజలకి కరెక్ట్గా వాళ్ళకి సర్వీస్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ వాహనదారులు అంటే ఎండియు ఆపరేటర్లు అంటారు, వెహికల్స్ ఇప్పటి వరకు వాళ్ళు వాటి మీద జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏదో బతుకు తెరువుగా వాళ్ళకి ఏదైనా ఆధారం చూపించాలని వాళ్ళ తరఫున కూడా ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళకి ఇప్పుడు ఈ రేషన్ షాపులు మన ప్రభుత్వం, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో రేషన్ షాపులు కొత్తవి ఇస్తాము అని చెప్పడం జరిగింది. అంటే కార్డులు ఎక్కువ ఉన్న కార్డులు మినిమైజ్ చేసి
యావరేజ్ ప్రతి షాపుకి 750 కార్డులు ఉంచి మిగిలినవి షాపులు పెంచే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. ఆ కొత్త షాపుల్ని ఈ ఎండిఓ ఆపరేటర్లకి కొంతమందికైనా వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు 1వ తేదీ నుంచి రేషన్ షాపుల వద్ద రేషన్ ఇవ్వమా అని ప్రభుత్వ ఉత్తర్వులని మేమందరం స్వాగతిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని అలాగే ఎండిఓ ఆపరేటర్లు కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఎండిఓ ఆపరేటర్లు కూడా కలిసి ప్రభుత్వం అంటే మన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగే మన పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్ గారిని పర్సనల్ గా కలిసి వాళ్ళకి ఏదైనా దానికి జీవనోపాధం కల్పించమని విజ్ఞప్తి వాళ్ళని కోరితే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకొని అంటే కొంతమంది ఇళ్ళ కాడ వచ్చి తీసుకుంటున్నాము అనే శ్రమ లేకుండా ఉండేది అనేది భావిస్తారేమో. అది అంటే రన్నింగ్ లో మీకే అర్థం అవుతుంది. రేషన్ షాప్ దగ్గర మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఎప్పుడు ఖాళీ సమయంలో పోయి తెచ్చుకోవచ్చు. కాబట్టి అందరూ అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం.